చాలా విషాదకరమైన సంఘటన అండి. అయితే ఏంటంటే దేనికైనా కూడా శృతి మించటం అని చెప్పానంటారే, మితిమీరిన అభిమానం గాని, శృతి మించినటువంటి వ్యామోహం గాని అది మంచిది కాదు. అక్కడ ఉన్నటువంటి స్టేడియము దాని యొక్క పరిస్థితులు అవి చూసుకొని వెళ్ళాలి. కానీ పాపం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి విశేషమైన అభిమానం సుదీర్ఘ కాలం తర్వాత వచ్చినటువంటి అవకాశాలు చూడాలని వెళ్ళినప్పుడు ఇంటెలిజెన్స్ కూడా అక్కడ ఘోర వైఫల్యం. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆ స్టేడియం చాలా చిన్నది, అనుకోకుండా అంతమంది వచ్చారన్నారు. అనుకోకుండా ఏంటి, గవర్నమెంట్కి ఒక అసెస్మెంట్, ఒక ఎస్టిమేషన్ ఉండాలి. అక్కడ పలానా కార్యక్రమం జరుగుతుందంటే ఏం జరుగుతుంది ఏంటంటే దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి. వచ్చే జనాలను ముందుగానే నిరోధించాలి, హెచ్చరికలు చేయాలి, లేదంటే ప్రకటనలు చేయాలి. అవేమీ చేయకుండా గాలికి వదిలేసేస్తే వాళ్ళు చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అయితే సమంజసంగా లేవండి. ప్రభుత్వం చెప్పేది చాలా దారుణం. పాపం ఒక అభిమానం ప్రాణాలని తీయటం అనేటువంటిది దురదృష్టం. వాళ్ళ కుటుంబాలకు మనం సాక్షి తరపున సానుభూతి. అంటే ఇక్కడ అందరూ కొందరు రిఫర్ చేస్తున్నారు, అల్లు అర్జున్ని తీసుకెళ్ళి అప్పటికప్పుడు జైల్లో పెట్టారు హడావుడిగా, మరి ఇప్పుడు ఇటువంటి వాటిల్లో ఏం చేస్తారు? అండ్ అఫ్ కోర్స్ గతంలో రాజమండ్రి పుష్కరాలు ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా ఏం చర్యలు తీసుకోలేదు అనుకోండి. ఇప్పుడు అందులో అదేనండి, తెలియంది అది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అల్లు అర్జున్ సంఘటన తర్వాత అలాంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ ఏపీలో కూడా జరిగాయి. కానీ చూసి చూడట్టు పోయారు కదా, అసలు పట్టించుకోలేదు కదా. సో వాళ్ళకి వెనకాల అల్టీరియర్ మోటివ్ అనేటువంటి పదం లీగల్ టర్మినాలజీలో ఉంది. అందుకనే వాళ్ళకు ఒక అల్టీరియర్ మోటివ్ ఉంటేనేమో ఒకటి దానికి ఉపక్రమిస్తారు. కాదు ఉన్నట్టయితే చూసి చూడనట్టు, అసలు తమకు కనపడినట్టు వినపడినట్టు ప్రవర్తిస్తుంటారు. ఏపీలో కూడా అక్షరాలు అదే జరుగుతూ ఉంది. రైట్. శ్రీనివాసరెడ్డి గారు, మీరు కూడా సానుభూతి తెలపండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున చనిపోయిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం సార్. చాలా బాధాకరమైన విషయం. అంటే ఒక ప్రణాళిక లేదు సార్, ఒక ప్లానింగ్ లేదు. ఎందుకంటే ముందు పెరేడ్ పెడతా ఉన్నారు. ఎలా అయితే ముంబైలో ముంబై ఇండియన్స్ గెలిచినప్పుడు పెరేడ్ పెట్టారు బస్ మీద, అలా పెరేడ్ పెడతామని ఒక స్టేట్మెంట్, దానికి ఒక ప్రణాళిక ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం ఏర్పాటు చేయలేకపోయారు. అది అధికారం వైఫల్యం ఉంది ఇందులో తప్పకుండా. అట్లానే ఊహించిన దానికన్నా ఎక్కువ, ఎందుకంటే ఆర్సీబీకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న టీమ్స్ అన్నిట్లో కల్లా 10 టీమ్స్ లో కూడా ఆర్సీబీకి ఎక్కువ ఉంటారు ఫ్యాన్ ఫాలోయింగ్. సో అది కూడా గమనించుకొని వీళ్ళు ఏర్పాట్లు బాగా విస్తృతంగా చేసినట్టయితే బాగుండేది. లేకపోతే ఇంకొక రోజు అదనంగా టైం తీసుకొనైనా దీన్ని ప్లాన్ చేసి ఉండాలి. సో ఆ ప్లానింగ్ లో విఫలమైందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఏదైనా దురదృష్టకరమైన సంఘటన, దీన్ని మనం చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ చింతిస్తాం. రైట్.